అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సీజీఎస్ కెరియర్ గైడెన్స్ బై శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక్క 10 నిమిషాల్లో పవర్ బిఐలో ఒక అందమైన డాష్‌బోర్డ్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం చూస్తాము. సో, ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నేను చెప్పేదేంటంటే, మీరు గనక ఫస్ట్ టైమ్ ఛానల్‌కొస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని నేనైతే చెప్పను. కానీ వీడియో మొత్తం చూడండి. మీకు గనక ఉపయోగపడే అంశం ఏదైనా ఉంది అని మీరు నమ్మితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సో, మనం లేట్ చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ డేటా సెట్‌తో ఒక బ్యూటిఫుల్ డాష్‌బోర్డ్‌ని ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. యెస్. ఇలాంటి డాష్‌బోర్డ్‌ని మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాము. యెస్. సో, గైస్ ఇదంతా కూడా క్యాన్వాస్ అని అంటారు. వైట్ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా. దీంట్లోనే మనం ఈ ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే మనం డాష్‌బోర్డ్‌ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ డేటా అంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆహ్, వర్క్ ప్లేస్ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక డేటాకి సంబంధించినటువంటి డేటా లాగ్ అనమాట. సో, ఇందులో ఏంటంటే డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ప్లాంట్స్ అంటే కాలిఫోర్నియాలోని, ఫ్లోరిడాలోని ఇలాంటి డిఫరెంట్ చోట డిఫరెంట్ ప్లేసెస్‌లో ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లాంట్స్‌లో డిఫరెంట్ పీపుల్ మేలు, ఫీమేలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు పనిచేస్తారు. అయితే వాళ్ళకి ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రోజు ప్రమాదం జరిగింది? ఆ ప్రమాదం తాలూకా ఇన్సిడెంట్ ఐడీ నంబరు, ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది? కాళ్ళకి జరిగిందా? చేతులకు జరిగిందా? కళ్ళకి జరిగిందా? బ్యాక్ భాగంలో నడుముకి జరిగిందా? మల్టిపుల్ ప్లేసెస్‌లో జరిగిందా అనేది ఉంటది. మేల్‌కి జరిగిందా? ఫీమేల్‌కి జరిగిందా ఉంటది. ఆ ప్రమాదం జరిగినటువంటి వ్యక్తి ఏ ఏజ్ గ్రూప్‌కి చెందినవాడు అనేది ఇందులో ఉంటది. ప్రమాదం కట్ అయిందా? లేదంటే బర్న్ అయిందా? అనేది ఇందులో ఉంటది. తర్వాత ఎన్ని రోజులు ప్రమాదం జరగడం వల్ల కంపెనీకి ఆహ్, ఎన్ని రోజులు నష్టపోయిందనేది ఉంటది. తర్వాత ఏ షిఫ్ట్‌లో జరిగింది? మార్నింగ్ షిఫ్టా? డే షిఫ్టా? ఆఫ్టర్‌నూన్ షిఫ్టా? అనేది ఉంటది. తర్వాత ఏ డిపార్ట్‌మెంట్‌లో వ్యక్తికి ప్రమాదం జరిగింది? పెయింటింగా? అడ్మినిస్ట్రేషనా? మెయింటెనెన్సా? షిప్పింగ్ ఎట్లాంటి డిపార్ట్‌మెంటు? ఆ ప్రమాదం జరగడం వల్ల కంపెనీకి ఎంత ఖర్చయిందనేది ఇక్కడ ఉంటది. ఓకే. సో, ఇది మన మన దగ్గర ఉన్నటువంటి డేటా. సో, ఇప్పుడు మనం చేసేదేంటంటే, ఇందాక మీకు ఏదైతే ఇట్లాంటి ఒక విధమైన డాష్‌బోర్డ్ చూపించానో, సేమ్ డాష్‌బోర్డు ఇప్పుడు గూడా మనం ఒక్క 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఓకే. సో, దీనికి గాను మనం మొదటగా ఇక్కడ ఉండేటువంటి ఏదైనా చార్ట్స్‌ని తీసుకోవచ్చు. నేను జస్ట్ ఫస్టు పై చార్ట్‌ని తీసుకుంటున్నాను. పై చార్ట్ తీసుకొని ఇక్కడ ఆహ్, ఏ జెండర్‌కి ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేది చూడాలనుకుంటున్నాను. జెండర్ నెక్స్టు వాల్యూస్‌లో ఇన్సిడెంట్స్. సో, ఇన్సిడెంట్ ఐడీ ఉంది గదా! అది కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్‌గా ఐడీగా మారిపోతుందనమాట. ఓకే. సో, యెస్ వచ్చింది. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వీటిని డేటా లేబుల్స్ అని అంటాము. వీటిని ఇంకొంచెం పెద్దగా చేద్దాము. మనకి బాగా కనిపిస్తుంది. తర్వాత హెడ్డింగ్‌ని మనం మార్చుకొని, దీన్ని సైజ్ మార్చుకొని, దీనికంటూ చిన్నగా బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఇస్తాం. ఓకే. వెరీ గుడ్. హెడ్డింగ్ మధ్యలోకి ఉండేలా చూసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ చార్ట్‌ని మనం కాపీ చేసుకొని, పక్కన పేస్ట్ చేసి, ఇప్పుడు ఈ చార్ట్ నుండి మనం మరొక విజువల్‌ని క్రియేట్ చేయొచ్చు. అయితే చార్ట్ యొక్క ఫార్మాట్‌ని మనం మార్చాల్సి ఉంటుంది. అయితే దీన్ని నేను ఏరియా చార్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. ఏరియా చార్ట్ కింద కన్వర్ట్ చేసి, ఇక్కడ ఉండేటువంటి జెండరు, కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్స్‌ని నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి ఎక్స్ యాక్సిస్‌లో ప్లాంట్‌ని తీసుకుంటా. ఏ ప్లాంట్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేది తెలుసుకోవడం నా ఉద్దేశం. జస్ట్ వై యాక్సిస్‌లో సారీ మిస్ అయింది. వై యాక్సిస్‌లో ఇన్సిడెంట్ కౌంట్‌ని తెలుసుకుంటున్నాను. ఓకే. సో, దీనికి మళ్ళీ అగైన్ డేటా లేబుల్స్‌ని యాడ్ చేయొచ్చు. గ్రేట్. మనకి డేటా లేబుల్స్ కూడా వచ్చినాయి. ఓకే. వెరీ నైస్. సో, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎక్స్ యాక్సిస్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్‌ని మనం కొంచెం హైలైట్ చేద్దాము. వై యాక్సిస్‌ని కూడా మనం కొంచెం హైలైట్ చేయొచ్చు. తర్వాత
యాక్చువల్‌గా మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా కలర్ పెట్టుకుంటే ఇంకొంచెం మనకి ఫార్మాట్ బాగా కనిపిస్తుందనమాట. సో, ఫార్మాట్ తెచ్చుకుందాము. తెచ్చుకొని బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో క్యాన్వాస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! ఇక్కడికొచ్చి ఏదైనా ఒక డీసెంట్ కలర్, లైట్ కలర్ పెట్టుకుంటే మనకి కలర్ అనేది వస్తుందనమాట. గ్రేట్ వచ్చింది. ఇప్పుడు రిబ్బన్ చార్ట్‌ని తీసుకోవాలనుకుంటున్నాను. సో, ఈ చార్ట్‌నే కాపీ చేసుకొని ఈ చార్ట్ ఫార్మాట్ మారిస్తే అది రిబ్బన్ చార్ట్ అయిపోతుంది. యెస్, చార్ట్ వచ్చింది. నేనిప్పుడు దీన్ని రిబ్బన్ చార్ట్ కింద మారుస్తాను. యెస్, ఇక్కడ రిబ్బన్ చార్ట్ ఉంది. వెరీ గుడ్. సో, ఈ రిబ్బన్ చార్ట్‌లో నేను ఇక్కడ ప్రీవియస్ డేటా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను రిమూవ్ చేస్తున్నాను. యెస్, అయిపోయింది. ఎక్స్ యాక్సిస్‌లో ఏజ్ గ్రూప్ తీసుకుందాం. వెరీ గుడ్ ఉంది. వై యాక్సిస్‌లో సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కాస్ట్ తీసుకుందాం. తర్వాత లెజెండ్‌లో ఇయర్‌ని పెట్టుదాం. ఇయర్ డేట్‌లో ఉంటుంది. యెస్, ఇయర్‌ని పిక్ చేసుకున్నాం. ఈ విధంగా మనకి రిబ్బన్ చార్ట్ అనేది తయారైంది. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఏ ఇయర్‌లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అనేది నేను చూడాలనుకుంటున్నాను. అందుకని అగైన్ ఇదే లైన్ చార్ట్‌ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని పేస్ట్ చేస్తా. వచ్చింది. నాక ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్‌లో ఇయర్ పెడతాను. ఇయర్ ఇక్కడి నుంచి వస్తుంది. వై యాక్సిస్‌లో కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పెడతా. ఇన్సిడెంట్ ఐడి నెంబరే కౌంట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐడిగా మారుతుంది. సో, ఇది లైన్ చార్ట్‌లో ఉంది కాబట్టి దీన్ని నేను జస్ట్ కాలం చార్ట్‌లోకి కన్వర్ట్ చేస్తా. యెస్, కాలం చార్ట్‌లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కాస్ట్ లేదా సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ బై ఈచ్ ఇయర్, ఈచ్ మంత్ ఇట్లాంటిది కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో అగైన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ one more chart and converting this chart to tree map and changing the parameters. పారామీటర్స్ మార్చాను. ఇప్పుడు నేను కేటగిరీలో మంత్ తీసుకోవాలని అనుకుంటున్నాను. తర్వాత డీటెయిల్స్లో లేదా వాల్యూస్లో ఏ మంత్లో అసలు ఎంత ఖర్చు అయింది, అసలు ఏ విధంగా జరిగింది అనేది నేను మంత్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో, కాస్ట్ ఇక్కడ పెడుతున్నాను. సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కాస్ట్. సో, ఏప్రిల్లో అత్యధికంగా మనకి 84,000 ఖర్చు అయింది. $84,000 అనుకోవచ్చు. సెప్టెంబర్లో $35 ఇది ఖర్చు అయింది. కొన్నింటికి డేటా లేబుల్స్ లేవు. కారణం ఏంటంటే స్పేస్ సరిపోక, డీటెయిల్స్కి స్పేస్ సరిపోక రాలేదన్నమాట. తర్వాత నేను మరొకటి ట్రై చేద్దాం. అదేంటంటే 1 మినిట్. మరొకటి ఏంటంటే ఎస్, డోనాట్ చార్ట్ని ఇక్కడ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ డోనాట్ చార్ట్ వచ్చింది. అయితే డోనాట్ చార్ట్ ప్రీవియస్ వన్ ఉంచకుండా నేను ఏ ఇయర్లో ఏ ఇయర్లో ఇన్సిడెంట్ కాస్ట్ ఏ విధంగా అయింది అనేది చూడాలని అనుకుంటున్నాను. సో, అందుకని ఇక్కడ లెజెండ్ తీసేసి ఐ మీన్ ఇయర్లో పిక్ చేసుకొని తర్వాత ఇన్సిడెంట్ కాస్ట్ పెట్టాలని అనుకుంటున్నాను. ఇన్సిడెంట్ కాస్ట్. ఎస్, దిస్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం మొత్తంగా అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వేస్ట్ అయినాయి, ఎంత డబ్బులు ఖర్చు అయింది, ఇట్లాంటిది కూడా మనం ఆ, తయారు చేసుకోవచ్చు. అందుకని కార్డ్ నేను పిక్ చేసుకున్నాను. కార్డ్ వచ్చింది. సో, ఈ కార్డ్ని చిన్నగా చేసుకొని ఇందులో కాస్ట్ పెట్టచ్చు.
ఇన్సిడెంట్ కాస్ట్. వెరీ గుడ్. ఇన్సిడెంట్ కాస్ట్ వచ్చింది. తర్వాత దీన్ని ఏదైతే ఉందో ఈ కార్డ్ని మనం స్టైల్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని నేను మరొక కలర్ దీనికి పిక్ చేస్తున్నాను. ఒక కలర్ వచ్చింది. నేను ఎలా తీసుకున్నాను, మీరు ఐ మీన్ బ్లూ తీసుకున్నాను, మీరు మరేదైనా కలర్ తీసుకోవచ్చు. ఓకే. సమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కాస్ట్. సో ఈ ఫాంట్ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద చేసుకోవచ్చు. తర్వాత వెరీ గుడ్. అలా అదేవిధంగా దీన్ని కాపీ చేసుకొని మరొక ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ డే లాస్ట్, సమ్ ఆఫ్ డే లాస్ట్ కింద మనం పెట్టచ్చు. ఎస్, ఇక్కడ సమ్ ఆఫ్ డే లాస్ట్ని మనం పెట్టడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఒక స్లైసర్ని తీసుకుందాం. ఒక స్లైసర్ని తీసుకొని ఆ, ఏ షిఫ్ట్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి అట్లాంటిది. అందుకని మనం షిఫ్ట్ని ఇక్కడ స్లైసర్లోకి తీసుకోవచ్చు. ఓకే. సో ఇది వచ్చింది. ఈ స్లైసర్ని తీసుకొచ్చి నేను ఒక చోట పెట్టి స్లైసర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను వర్టికల్ కాదు డ్రాప్ డౌన్ కింద పెట్టడం జరిగింది. ఓకే. సో ఇది డ్రాప్ డౌన్ కింద వచ్చేసింది. స్లైసర్ సెట్టింగ్స్ కూడా వెరీ గుడ్, ఫైన్. దీనికంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం జరిగింది. ఎస్, వెరీ గుడ్. దీనికి ఏదైనా సైజు మార్చచ్చు హ్యాపీగా. ఎస్, సైజ్ పెరుగుతుంది. వెరీ గుడ్, గ్రేట్. సో దీన్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మొత్తం డేటాకి, మొత్తం డాష్బోర్డ్కి మనం ఒక నేమ్ పెట్టచ్చు. ప్లస్ ఇన్సిడెంట్స్. ఓకే. దీన్ని నేను కంట్రోల్ జస్ట్ సైజ్ పెంచాలని అనుకుంటున్నాను. ఇంకొంచెం పెంచచ్చు. ఎస్, ఇది సైజ్ పెరిగింది. సో దీన్ని తీసుకెళ్ళి మనం దీనికి కేటాయించినటువంటి స్పేస్లో దీన్ని ఉంచుదాం. ఓకే. సో మిడిల్లో ఉంచుదాము. వెరీ గుడ్. సో దీనికంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా పెడదాం. ఎస్. సో గాయస్, చూసారా, మనం ఏదైతే అనుకుంటున్నామో, డాష్ బోర్డ్ ఏదైతే చేయాలనుకున్నామో అదే డాష్ బోర్డ్ని ఇక్కడ మనం ఒక్క 10 నిమిషాల పాటు, ఒక 2 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. సో 10 నిమిషాల పాటు కష్టపడి మనం ఒక డాష్ బోర్డ్ని తయారు చేసాం. ఓకే. సో ఇందాక మీకు చూపించినటువంటి డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇదే డాష్ బోర్డ్ని, సేమ్ డాష్ బోర్డ్ని మనం ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఓకే. సో ఇది చార్ట్ వేరు, దీన్ని డోనాట్ చార్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఎస్. సో ఇదే డాష్ బోర్డ్. సో గాయస్, ఇక్కడ ఈ స్లైసర్ని మనం పిక్ చేసుకోవడం ద్వారా, జస్ట్ ట్యాప్ చేయడం ద్వారా ఏ షిఫ్ట్లో ఎన్ని ప్రమాదాలు జరిగినాయి చూసారా మీరు. నేను డాష్ బోర్డ్లో ఉండేటువంటి జస్ట్ స్లైసర్ని ట్యాప్ చేయడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ప్రతి చార్టు రెస్పాండ్ అవుతుంది కదా. ప్రతి చార్ట్ కూడా రెస్పాండ్ అవుతుంది. సో గాయస్, ఇదే విధంగా మీరు కూడా డిఫరెంట్ చార్ట్స్ని క్రియేట్ చేయండి.